నమస్తే అందరికీ. శ్రీ మద్భగవద్గీత థర్డ్ చాప్టర్ 14వ శ్లోకం నుంచి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాధన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః యజ్ఞకర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ప్రాణులన్నీయు అన్నము అనగా ఆహారం నుండి జన్మించును. అన్నోత్పత్తి వర్షము వలన ఏర్పడును. యజ్ఞముల వలన వర్షములు కురియును. విహిత కర్మలు యజ్ఞములకు మూలములు. వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకోవడం. అందువలన సర్వవ్యాపియు అవ్యయుడను ఆయన పరమాత్మ సర్వదా యజ్ఞములయందే ప్రతిష్ఠితులై ఉన్నాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి. ఓ అర్జున, ఇట్లు పరంపరాగతముగా కొనసాగుతున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపని వాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అట్టి వారి యొక్క జీవితము వ్యర్థము. యస్యాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తక్షమానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. సచిదానంద ఘన పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. అతడు పూర్ణకాముడు కనుక ఆత్మయందే తృప్తి నొందును. అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు. అట్టి వానికి ఎట్టి కర్తవ్యమును ఉండదు. నైన తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కచ్చిదర్తవ్యపాశ్రయః. అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలనను చేయకుండుట వలనను అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు. అతనికి సర్వప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధం ఏ విధముగాను ఏమాత్రము ఉండదు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్త్యో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అందువలన నీవు నిరంతరము ఆసక్తిరహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరించు. ఏలనానా ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుషులకు పరమాత్మ ప్రాప్తి కలుగును.